హాయ్ హలో నమస్తే వణకం సత్ శ్రీ అకాల్ అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది ఈరోజు నేను ఈ కాంటెంట్ని మీ ముందుకి తీసుకురావడానికి. స్వరా వ్లాగ్స్లోనే కాదు, యూట్యూబ్లోనే ఈ కాన్సెప్ట్ గురించి మన తెలుగులో చెప్పటం ఫస్ట్ టైం అండి. నేను చాలా రీసెర్చ్ చేసి 1 సంవత్సరం నుంచి నేను వీళ్ళతో స్నేహం చేసి తెలుసుకుని ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ నేను మీ ముందుకి తీసుకురాబోతున్నాను. అది ఏంటంటే అగ్రికల్చర్ ఎయిర్ ఏవియేషన్ సర్వీసెస్ అండి. ఇది మన దగ్గర అసలు లేదు అనుకుంటున్నాను నేనైతే. వీళ్ళు ఈ సంవత్సరంతో వీళ్ళు 100 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు. ఇది స్టార్ట్ చేసి కూడా 100 years అయింది. సో అంటే వీళ్ళు ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నారు అనేది మనం దీన్ని బట్టి తెలుసుకుంటాము. ఏంటి అంటే ఇప్పుడు పొలాలకి విత్తనం నాటడం ఏంటి, దాంట్లో మందు కొట్టడం ఏంటి, మొత్తం పెద్ద పెద్ద ఎకరాల పొలాల్లో పని చేయడానికి ఈ వీళ్ళు వాడే ఏరోప్లైన్స్, హెలికాప్టర్స్ ఇవన్నిటి గురించి తెలుసుకుని నేను మీకు చెప్పదలుచుకుంటున్నాను. అగ్రికల్చర్ ఎయిర్ క్రాఫ్ట్ అసోసియేషన్ అండి, 100 years దాటింది ఇది. సో దీని గురించి మనం ఇప్పుడు ఒక పైలట్తో మాట్లాడి వివరాలు, ఇది ఎలా వర్క్ అవుతుంది, అసలు ఏ క్రాప్స్కి వాడతారు, ఇంకా రకరకాల క్వశ్చన్స్, ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో నాకు అవన్నీ తెలుసుకుని నేను మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుందండి. ఇంకా స్టార్ట్ చేసే ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారో లేదో ఒకటి చూసుకోండి. లేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, సరేనా? లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఏమవుతుందంటే ఈ వీడియో ప్రమోట్ అవటమే కాకుండా నాకు చాలా బలాన్ని ఇస్తుంది. ఇంకా ఇలాంటి కాన్సెప్ట్స్ ఎన్నో మీ ముందుకి తీసుకురావాలి అని నేను ఉబలాట పడుతున్నాను. దానికి ప్రోత్సాహం కేవలం మీరు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక షేర్ వల్ల ఇవ్వగలుగుతారు నాకు. ముందుగా మనం ఇక్కడ ఫర్టిలైజర్స్ ఎలా కలుపుతారో మనం ఫస్ట్ చూద్దాము. ఇప్పుడు మనం చూసే అయితే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కాదండి, మామూలు కెమికల్ ఫర్టిలైజర్సే. వీళ్ళు ఈరోజు వచ్చేసి టమాటో ఫార్మ్స్కి, మళ్ళీ నేను ఇంతకుముందు చెప్పాను కదా ఆల్ఫాల్ఫా ఫార్మ్స్కి కలుపుతున్నారనమాట. అయితే ఇది మందు కలిపి, అంటే ఈ ఫార్ములా అంతా కూడా ఏ ఫార్మర్ అయితే పంపిస్తాడో ఆ మందులతో పాటే వచ్చేస్తుంది. దాని ప్రకారంగా ఫిల్ చేస్తారు వీళ్ళు. ఈ ఫిల్ చేసిందంతా ఏరోప్లేన్లోకి పంపిస్తారనమాట. అయితే దీనికన్నా ముందు మనం ఈరోజు మొత్తం అంతా ప్రాసెస్ చూస్తాం కదా, ఈ పైలట్తో కూడా మాట్లాడి తెలుసుకుందాము ఆయన అనుభవాలు ఏంటి, దీంట్లోకి రావాలంటే అవకాశాలు ఎలా ఉంటాయి అనేది. హాయ్ పాల్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ ఛానల్ వెరీ మచ్. You're welcome. I'll try to do my best here for you. Hopefully answer some questions. Okay. How many years you been in this industry? Well, I've been a pilot for 20, but I've been doing in this industry 7 or 8 years, working in the agricultural application industry, as they like to call it. You did your commercials and then crop dusting training, right? Yes. Yeah, I worked as a private pilot for quite a while. I was an aircraft mechanic, and then I worked my way into the commercial license. But then it's another big step to get into the agricultural application. And there's some training schools for the agricultural pilots, but honestly, it's 98% what we go on the job training is basically you learn on the job. మనము ఒక ట్యాక్సీకి గనక ఫోన్ చేసి మనం ఒక ఎయిర్పోర్ట్కి కానీ మనం ఎక్కడికైనా వెళ్ళాలని అంటే ఒక అరగంటలో ఎలా బుక్ చేసుకుంటామో అదే విధంగా అంతే సులువుగా ఇవన్నీ బుక్ చేసుకుంటానికి, మందు జిమ్మడానికే కానీ విత్తనం నాటడానికే కానీ బుక్ చేసుకుంటానికి అంతే సులువుగా ఉంటుందండి ఈ ప్రాసెస్ అంతా కూడాను. వీటికి స్టేషన్స్ కూడా ఒక ట్యాక్సీ స్టేషన్ లాగానే ఉంటుందన్నమాట. ఈ అన్ని విమానాశ్రయం లాగా కాంప్లికేటెడ్గా సెక్యూరిటీతో అట్లా ఏమీ ఉండవన్నమాట. అంత జనరల్ ఒక వీటిని ఎయిర్ ట్రాక్టర్స్ అని కూడా అంటారు. వీటిని నడిపే పైలట్కి కూడా ఏ మందు జల్లుతున్నారు, అది కాలిఫోర్నియా లా మీట్ అయిందా లేదా అని తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఎక్కువగా నేల తేమగా ఉండి ట్రాక్టర్స్ అవి దిగిపోతాయి అనే టైంలో, అలాంటి అప్పుడు మనుషులు వెళ్ళే తావు లేనప్పుడు ఇట్లాంటి సౌకర్యాన్ని వీళ్ళు వాడుకుంటారనమాట. Particularly in California, there's a lot of regulations on how to, the restricted chemicals they call them, for commercial applications. In our particular area, we have a lot of different crops that we work on. So yeah, there's a lot of chemicals to, get familiar with and the restrictions on them. ఇక్కడ
అగ్రికల్చర్ పెస్ట్ కంట్రోల్ అడ్వైజరీ అనేది ఒక బోర్డు ఉంటుందండి. అది అయితే ఇప్పుడు మొత్తం కాలిఫోర్నియాకి సుమారు 4000 మంది మాత్రమే ఉన్నారు. సో ఎవరన్నా అగ్రికల్చర్ డిగ్రీ చేయడానికి ఇక్కడికి రావాలక్క, ఏది తీసుకుంటే మంచిది, దేనికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది అని చాలామంది అడుగుతున్నారు కదా, వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అండి. ఈ పెస్ట్ కంట్రోల్ బోర్డులో వచ్చేసి డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. వాళ్ళు అప్రూవ్ చేయందే ఏ పొలంలోకి కూడా ఆర్గానిక్ కానీ కెమికల్స్ కానీ ఏ పొలంలోకి కూడా కొంచెం కూడా ఇది కెమికల్స్ మందులు వేయడానికి అవకాశమే లేదండి. అయితే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తుంది ఓన్లీ వాటర్ అనమాట, వితౌట్ మెడిసిన్. ఫస్ట్ ఏంటి అని అంటే ఫస్ట్ లోడ్ వచ్చేసి లీకేజ్ ఏమన్నా ఉందా అని చూడటానికి, టెస్ట్ చేయడానికి ఫస్ట్ ఓన్లీ వాటర్తోనే ఫిల్ చేసి ఒక రౌండ్ టెస్ట్ డ్రైవ్ వెళ్ళి వచ్చిన తర్వాత సెకండ్ టైం వచ్చేసి ఈ ఫర్టిలైజర్స్ అన్నీ ఎక్కిస్తారనమాట దాంట్లోకి. సో ఇదంతా టెస్ట్ డ్రైవ్ కోసం ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ, అది కూడా మీరు చూస్తారని పెట్టాను అనమాట. Pesticides here are done by a licensed PCA, and they work for the farmer, usually numerous farmers, because they'll do the application recommendation. It goes to the county. మనకు ఇప్పుడు ఎంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఈ అగ్రికల్చర్ డ్రోన్స్ కూడా వచ్చేసినాయి. వాటిల్ని ఎక్కువగా వాడుతున్నారు, మన ఇండియాలో కూడా వచ్చేసినాయి అవి. అయినప్పటికీ వీటికంటూ సపరేట్ ప్రత్యేకత అయితే సంపాదించుకున్నాయి అన్నమాట. అయితే ఈ అప్లికేషన్స్ వచ్చేసి వీళ్ళు ఎక్కువగా కాలిఫోర్నియా రైస్ ఫీల్డ్స్లో వాడుతున్నారు. అంతేకాకుండా ట్రీస్కి కూడా వాడుతున్నారు అనమాట. ఆల్మండ్స్కి, మళ్ళీ కాటన్కి, మళ్ళీ సన్ఫ్లవర్స్కి, టమాటోస్కి, అల్ఫాల్ఫోల్కి, మళ్ళా నిమ్మ, మళ్ళీ ఆరెంజ్, ఇవన్నిటికి కూడా ఎక్కువగా వాడుతున్నారు. అయితే దీని కాస్ట్ ఎంత ఉండొచ్చు అని అనుకుంటున్నారు మీరు? నేను ఇంటర్నెట్లో చూస్తే ఎకరానికి వచ్చేసి $16 మాత్రమే అని ఉంది. అది ఎలా సాధ్యం అని అనుకున్నాను. కానీ ఎప్పుడైతే ఈయన అడిగితే ఈయన చెప్పారనమాట, కొన్ని ఎకరాల బట్టి వెళ్తారంట, కొన్నేమో ఎన్ని గ్యాలన్స్ ఆఫ్ సల్ఫర్ వీళ్ళు స్ప్రే చేయాల్సి ఉంటుందో దాన్ని బట్టి వెళ్తారంట. దాని ప్రైస్ మాత్రం రకరకాలుగా క్రాప్కి కూడా మారే అవకాశాలు ఉన్నాయి. అది ఇంత అని మేము పర్టికులర్గా చెప్పలేము అని అన్నారు. Well, that's pretty much a round figure because it changes dramatically. It depends on what rate you put on. Everything we do is like rate per acre. It's either pounds per acre, ounces per acre, gallons per acre. So it changes, If we do what you call a high rate application, where they actually put 15 gallons of material or mixed with water on for every acre, it costs more. So I can't give you exact pricing. Yeah, exact. That everybody always asks me, how much can you spray and how much does it cost? But it varies, dramatically from one application to the next application. So మీలో ఎవరికన్నా పైలట్ అవ్వాలనున్నా, లేక కమర్షియల్ పైలట్ అయిన తర్వాత అగ్రికల్చర్లోకి రావాలనున్నా ఇదైతే చాలా మంచి ఆప్షన్. కానీ ఇది అంత ఈజీ అయితే కాదండి. దీని ట్రైనింగ్ సెంటర్స్ కూడా సపరేట్గా ఉన్నప్పటికీ మీకంటూ ప్యాషన్ ఉంటేనే చేయగలుగుతారు లాంగ్ రన్లో. అలాంటి వాళ్ళనే చూస్ చేసుకుని వీళ్ళు ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఎందుకంటే మీకు అంత ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీరు మళ్ళీ కమర్షియల్స్కి అంటే నార్మల్ పైలట్ అయిపోతానికి వెళ్ళిపోతే వాళ్ళకి కూడా ఇంత ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వెళ్ళిపోవడం అనేది బాధగా ఉంటుంది కదా. ఎందుకంటే కేవలం ఫ్లై చేయటమే కాకుండా ఈ అగ్రికల్చర్ ఫర్టిలైజర్స్ గురించి కూడా చాలా అవగాహన, నాలెడ్జ్ని షేర్ చేయడం జరుగుతుందన్నమాట. అందుకని మీకు ఇష్టం ఉంటే చేయండి. It's a tough one. It's a tricky industry to get into because it requires a lot of on-the-job training and an investment for the operator. A lot of pilot jobs are really fluid. Commercial pilots outside of crop dusting jump around all the time. For an operator to pick somebody up that's an apprentice and then train them and have them leave, it's really disheartening for them. So అసలు వీటికి ఫ్యూయల్ ట్యాంక్ ఎక్కడ ఉంటుంది, ఇట్లాంటివన్నీ క్వశ్చన్స్ నాకు ఫన్నీగా అనిపిస్తాయి అనమాట. సో ఈ మధ్యనే తెలుసుకున్నాను. నాలాగా మీరు కూడా బుర్రబద్దలు కట్టుకుంటున్నారేమోనని ఇది కూడా షేర్ చేద్దామని అనుకుంటున్నాము. ఈయన చూపించేసి వచ్చేసి ఫర్టిలైజర్స్ వేసేదనమాట. ఇక్కడ ఫర్టిలైజర్స్లో లోడ్ చేస్తారు. అయితే ఇక్కడ అంటే ఆల్మోస్ట్ వింగ్స్లో ఈ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుందన్నమాట. నేను ఇంతకుముందు ఫ్లైట్స్ గురించి కూడా నేను వ్లాగ్ చేశాను కదా, హౌ టు బికమ్ ఏ పైలట్ అని, దాంట్లో కూడా చూపించాను నేను. అయితే ఇదిగో ఈ
రకంగా దాంట్లో ఫిల్ చేస్తున్నారు. నియర్లీ 100 gallons వరకు ఫిల్ చేస్తున్నారు అనమాట. దాని తర్వాత ఫర్టిలైజర్స్ ఫిల్ చేస్తారు. ఇదిగో లోపల ఎలా ఉంటుందో కూడా చూసేసేయండి. దీంట్లో ఒక్కళ్ళు కూర్చోడానికి మాత్రమే ఖాళీ ఉంటుందన్నమాట. పైలట్ మాత్రమే ఎక్కగలడు, అది సంగతి. అయితే ఒక రోజులో వీళ్ళు ఎన్ని ఎకరాలు వేస్తారని అనుకుంటున్నారు? మనం చూసే ఏరియాలో అయితే రాత్రిపూట్ల చేయరు కాబట్టి, కేవలం పగలే కాబట్టి 1500 ఎకరాలు చేస్తున్నారు. మామూలుగా కెపాసిటీ అయితే 3000 ఎకరాల వరకు కూడా చేస్తారంట పర్ డే, ఒక రోజుకండి. On a long day in our particular area, it might be 1,500 acres. Is a pretty busy day. We don't have the giant blocks like some areas. The fields here are smaller, but down south further, they may do 2,000, 3,000 acres in a day. ఇప్పుడు మనం ఫీల్డ్ కూడా వెళ్ళి చూద్దామండి. ఈయన చూపిస్తానంటున్నారు మనకి, సో అది కూడా చూద్దాం. రయాన్ ఈజ్ ఏ గ్రౌండ్ పర్సన్ హూ ఈజ్ హెల్పింగ్ పౌల్. రయాన్ వచ్చేసి మనకి నీట్గా మ్యాప్లో చెప్పారనమాట ఎక్కడికి వెళ్తున్నాం, మనం ఎక్కడ కెమెరా సెట్ చేసుకోవాలి, అవన్నీ వివరాలు. దాన్ని బట్టి మనం బయలుదేరాము. ఆ ఫీల్డ్ దగ్గరికి వచ్చేసాము. పైలట్ ఇప్పుడు వచ్చేసి ట్యాంక్ నిండా వాటర్ నింపుకుని వస్తున్నాడు. ఫస్ట్ ఫర్టిలైజర్ నింపుకోవట్లేదు, టెస్ట్ డ్రైవ్ చేస్తూ ఏమైనా లీక్ ఉందా అట్లాంటివన్నీ చూసుకుంటున్నారనమాట ఆయన. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ టమాటో ఫీల్డ్స్, మళ్ళీ ఆల్ఫాల్ఫా ఫీల్డ్స్ అండి. ఫస్ట్ టమాటోకి కలిపారు వీళ్ళు. ఎక్కువగా సల్ఫర్ని ఎక్కువగా స్ప్రే చేస్తున్నారు. కింద ఎప్పుడు ఒక గ్రౌండ్ పర్సన్ ఉంటూ పైన పైలట్కి కమ్యూనికేషన్లో ఉంటూ ఏమన్నా ఆటంకాలు ఉన్నా అడ్డంకులు ఉన్నా చెప్తూ ఉంటారనమాట. ఇక్కడ మనకి రయాన్ ఉన్నట్టు. ఇలా మొత్తం మీద ఒక టమాటో క్రాప్ ఒక పంటకు వచ్చేసి 5 సార్లుగా 2 వారాలకి చొప్పున ఒకసారిగా కలిసి ఇది స్ప్రే చేస్తారంట. అయితే మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా, వీటికి ఫ్యూల్స్ ఎక్కడి నుంచి కొట్టిస్తారు వీళ్ళు? ఈ ఏరోప్లేన్స్కి ఏంటి, ట్రాక్టర్స్కి ఏంటి, ఒక్కొక్క రైతు దగ్గర ఇన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, మరి ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ తీసుకుని వెళ్ళి నార్మల్ జనరల్ పెట్రోల్ పంప్ దగ్గరికి పద్దాక వెళ్ళలేరు కదా, పబ్లిక్కి అంతరాయం కలిగిస్తూ. సో వీళ్ళంతా ఎట్లా కొట్టిస్తారు అని నాకు ఎప్పుడు అనుమానంగా ఉండేదన్నమాట. అయితే వీళ్ళకి వచ్చేసి ఇన్ని ఎకరాలకి అన్ని ఎక్విప్మెంట్స్ పెట్టుకోవడానికి కొంత జాగా కేటాయించుంటారు కదా, ఆ స్టేషన్లోనే కొన్ని ట్యాంక్స్, ఆల్రెడీ ఫ్యూయల్ ట్యాంక్స్ వీళ్ళు తెచ్చుకుంటారనమాట లైసెన్స్. సో అక్కడే జనరల్గా ఫిల్ చేసుకుంటూ ఉంటారు. అన్నట్టు వీళ్ళ శాలరీస్ ఏ విధంగా ఉంటాయో నేను మీకు చెప్పలేదు కదా. అవకాశాలు అయితే బాగానే ఉంటాయండి. కాకపోతే ఇక్కడ 2 రకాలు. ఒకటి వాళ్ళంతటి వాళ్ళే ఎయిర్ క్రాఫ్ట్ కొనుక్కుని దాన్ని ఒక కంపెనీకి రిజిస్టర్ చేస్తారు. అప్పుడు వాళ్ళ అవకాశం ఉన్నప్పుడు వీళ్ళని పిలిస్తే వీళ్ళు వెళ్ళి స్ప్రే చేసి వచ్చినందుకు గాను వీళ్ళకి కమిషన్ ఇస్తారు. 2 పైలట్ లాగా వీళ్ళ దగ్గర జాబ్కి జాయిన్ అవుతే వాళ్ళు అవకాశాలను బట్టి వాళ్ళకి సంవత్సరానికి ఇంత జీతం అనేసి వాళ్ళకి శాలరీస్ ఫిక్స్ చేస్తారు. ఆ యావరేజ్ శాలరీ వచ్చేసి 70,000 నుంచి 100K ఉంటుందండి. ఇది డాలర్స్లో చెప్తున్నాను, ఇండియాలో మ్యాచ్ చేయడానికి కుదరదు. ఇక్కడ ఈ శాలరీ చూసుకుంటే పెద్ద గొప్ప శాలరీ కాదు, కానీ యావరేజ్ శాలరీ అనే చెప్పాలి కాలిఫోర్నియా ఖర్చులకి కంపేర్ చేసుకుంటే. అయితే ఇది సీజనల్లో మాత్రమే చేస్తారు కాబట్టి దీన్ని ఒక సైడ్ జాబ్గా ఎక్కువగా చేస్తారు. నేను ఇప్పటి వరకు మీట్ అయిన పైలట్స్ అందరూ కూడా స్టార్టింగ్ వాళ్ళ కెరియర్ స్టార్ట్ చేసేది పైలట్ మెకానిక్గా స్టార్ట్ చేసి తర్వాత కమర్షియల్ లైసెన్స్ తీసుకుని దాని తర్వాత అగ్రికల్చర్ ఏవియేషన్ కానీ లేదా ఇన్స్ట్రక్టర్ కానీ అవ్వటానికి ప్రిఫర్ చేస్తున్నారు. ఆ విధంగా వాళ్ళు ఫ్లయింగ్ అవర్స్ని బిల్డ్ చేసుకుంటున్నారు అనమాట. మీకు నేను ఇప్పుడు ఒక షెడ్, దాంట్లో వీళ్ళు ఎయిర్ క్రాఫ్ట్స్ని ఎలా పార్క్ చేస్తారో, ఇక్కడ రిపేర్స్ ఎలా చేస్తారో చూపించాలని అనుకుంటున్నాను. ఎక్కువగా ఇక్కడ మెకానిక్ వర్క్ అంతా ఇక్కడ జరుగుతుందన్నమాట. ఈ షెడ్లో ఇక్కడ ఒక ఎయిర్ క్రాఫ్ట్ని ఎప్పుడు పెడతారండి. ఆ ఎయిర్ క్రాఫ్ట్ మీద ఎక్కి ఆడి 1 year మొత్తం అసలు ఈ క్రాప్ డస్టింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, దీన్ని ఇలా చేస్తారు, ఇలా ఉపయోగిస్తారని తెలుసుకున్నదే నేను ఆ ఎయిర్ క్రాఫ్ట్లో అండి. కానీ ఈరోజు ఆ ఎయిర్ క్రాఫ్ట్ పనిచేయట్లేదు. మొన్నే టెస్ట్ చేశారు, టెస్ట్ చేస్తే అది ఫెయిల్ అయిందని దాన్ని వాడట్లేదు. సో చాలా సెంటిమెంట్గా ఉంది నాకైతే. దాంట్లో నేను చాలా నేర్చుకున్నాను. నేను అసలు చిన్నపిల్లలాగా ఎగిరి గంతులేసిన ఎయిర్ క్రాఫ్ట్ ఇదండి. ఇది ఇంకా పని చేయట్లేదని దీని రెక్కలేమో తీసేసి డిస్మాంటిల్ చేసి పెట్టారు. సో ఇది కూడా రిపేరబుల్లో కాదో ఇంకా తెలీదు. ప్రస్తుతానికైతే దీని పని ఇలా ఉందండి. సో అన్నీ తీసేశారు.
సో ఇలా ఉంది. చాలా బాగా చేసేది అట్లాంటిది 1 year నుంచి పనిలోనే ఉంది. వింటర్లో కూడా బాగానే పనిచేసింది. ఈ 1 month కింద చేసిన టెస్ట్లో ఫెయిల్ అయిందనమాట. ప్రతి డే వీళ్ళు టెస్ట్ చేస్తూనే ఉంటారండి. అప్పుడు ఇంకా ఇది రావట్లేదని నాకైతే చాలా బాధగా ఉంది ఇది లేకపోవటం. ఎందుకంటే ఆడుకున్నానండి బాగా దాంతో నేను. అది మీకు ఈ బ్లేడ్స్ అవి చేంజ్ చేస్తారని చెప్పాను కదా, అవి కూడా చూపిస్తాను రండి. వీళ్ళకి వచ్చే ఆర్డర్స్ కానీ వీళ్ళకున్న ప్రదేశానికి కానీ ఎక్కువగా సల్ఫర్ స్ప్రే చేయడానికి వాడుతున్నారు. సో ఇవన్నీ డిఫరెంట్ బ్లేడ్స్ అనమాట. సీడింగ్కి వేరే ఉంటుంది, సీడింగ్ ఇక్కడ లేదు. ఇవి సీడింగ్ బ్లేడ్స్ ఇక్కడ లేదు, మేబీ లోపల పెట్టారేమో. ఎక్కువగా ఈ స్ప్రేస్దే ఎక్కువ వాడతారండి. సో ఈ షెడ్లో దీన్ని ఇక్కడ పెడతారు. ఎంత ఈజీగా డిస్మాంటిల్ చేసేస్తారు. ఫస్ట్ ఈ పైలట్స్ అందరూ కూడా, ఇక్కడ వర్క్ చేసే పైలట్స్ అందరూ కూడా వాళ్ళ కెరియర్ని మెకానిక్గా స్టార్ట్ చేశారనమాట. ఏవియేషన్ మెకానిక్గా స్టార్ట్ చేసి వాళ్ళ కెరియర్ని వాళ్ళు పైలట్గా కమర్షియల్ పైలట్గా మారి మళ్ళీ దాని తర్వాత సీరియస్ స్టెప్ కమర్షియల్ ఈ క్రాప్ డస్టింగ్ అనే కోర్స్ చేసి ఆన్ ద జాబ్ నేర్చుకునేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు దాని ప్రకారంగా నేర్చుకుంటూ వచ్చారు. వీళ్ళకి ఫ్లయింగ్ ఒకటే కాదు, వేసే పెస్టిసైడ్స్ గురించి కూడా అవగాహన ఉండాల్సి వస్తుందంటండి. సో దాని గురించి కూడా వాళ్ళు తెలుసుకుంటున్నారు. అది ఎంతో నీరసంగా చెప్తున్నాను కదా, ఎందుకంటే ఈ ఫ్లైట్ పక్కన ఉన్నాను కదా, కొంచెం నీరసం వచ్చింది అనమాట, అంతే, అందుకని ఏం లేదు. సో చలో మరి మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. ఇంకా దీని గురించి వివరాలు చెప్పమంటే బోల్డ్ చెప్తాను. రోజు వస్తాను నేను ఇక్కడికి, అంత ఇష్టం ఈ ప్లేస్ నాకు. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనకు తెలిసిన వాళ్ళు. సో మీకు ఇంకా ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. మళ్ళీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి ఈ వీడియోని. అందరూ చూడాలి, ఎందుకంటే మొదటిసారి తెలుగులో అగ్రికల్చర్ ఏవియేషన్ గురించి కవర్ చేసింది మన ఏకైక ఛానల్ స్వరా వ్లాగ్స్ అండి. బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్.